Question is used for question and answer is used for answer. అంటే క్వశ్చన్ని క్వశ్చన్తో అడగాలి, అదేవిధంగా ఆన్సర్ని ఆన్సర్తో చెప్పాలి. మరి ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ని ఎలా అడగాలి ఈ మంత్రం ద్వారా అనేది ఇప్పుడు నేను చాలా చక్కగా వివరించబోతున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి. వెల్కమ్ టు లెసన్ నెంబర్ 4. ఈ లెసన్ నెంబర్ 4 నందు సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగించుకొని ఎలా మనం క్వశ్చన్స్ అడగాలి లేదా ఎలా ఆన్సర్స్ చెప్పాలి అనేది చక్కగా తెలుసుకుందాం. ప్రతిరోజు లేదా తరచూ చేసే పనులకి, అలవాట్లకి, అయిష్టాలకి లేదా మార్చలేని యథార్థాలకి, అదేవిధంగా యూనివర్సల్ ట్రూత్స్కి, రిలేషన్షిప్కి, హార్ట్ ఫీలింగ్స్కి ఈ విధంగా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగిస్తూ ఉంటాం. కానీ కమ్యూనికేషన్లో రెగ్యులర్గా మనం మాట్లాడే వాటిల్లో సాధారణంగా మన హాబీస్ గురించి కానీ లేదంటే రెగ్యులర్ యాక్షన్స్ అంటే మనం ప్రతిరోజు చేసే పనుల గురించి కానీ ఎక్కువగా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అడుగుతూ ఉంటామండి. కాబట్టి ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకు చిన్న ట్విస్ట్ ఏమంటే ఓన్లీ ఫర్ ద థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే వెర్బ్కి ఎస్ అనేది మనం యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ షీ అనుకోండి, ఆమె రోజు కాలేజ్కి వెళ్తుంది అని చెప్పాలి. షీ గోకి ఈఎస్ని యాడ్ చేస్తాం. షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే. ఆమె రోజు కాలేజ్కి వెళ్తుంది. అలా కాకుండా నేను రోజు కాలేజ్కి వెళ్తాను అని చెప్పాలనుకోండి, ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే. లేదు వాళ్ళు కాలేజ్కి రోజు వెళ్తారు అని చెప్పాలనుకోండి, దే గో టు కాలేజ్ ఎవ్రీడే. ఈ విధంగా మనం ఉపయోగించాలి. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ లెసన్ చెప్పినప్పుడు మనకు డిడ్ హెల్పింగ్ వెర్బ్గా ఉపయోగపడింది. ఇక్కడ మనకు డూ కానీ డస్ కానీ మనకు హెల్పింగ్ వెర్బ్గా ఉపయోగపడతాయి. ఎలా అంటే వెర్బ్ 1 ఈజ్ ఈక్వల్ టు డూ ప్లస్ వెర్బ్ 1. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే వెర్బ్ 1 ఎస్ అంటే సెంటెన్స్లో వెర్బ్ 1కి ఎస్ యాడ్ చేసినప్పుడు మనం దాన్ని హెల్పింగ్ వెర్బ్గా డస్ తీసుకోవాలండి. సో వెర్బ్ 1 ఎస్ ఈజ్ ఈక్వల్ టు డస్ ప్లస్ వెర్బ్ 1. ఈ విధంగా మనం హెల్పింగ్ వెర్బ్ని ఐడెంటిఫై చేసి సబ్జెక్ట్ ముందు పెట్టినట్లయితే మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒక సెంటెన్స్. వి సెలబ్రేట్ వినాయక చవితి ఎవ్రీ ఇయర్ అని మనం అనుకుందాం. వి సెలబ్రేట్ వినాయక చవితి ఎవ్రీ ఇయర్. మేము ప్రతి సంవత్సరం వినాయక చవితిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. దీంట్లో సెలబ్రేట్ అనేది మనకు వెర్బ్ 1 కాబట్టి దాంట్లో హెల్పింగ్ వెర్బ్ మనకు ఏముంటుంది, సెలబ్రేట్ అంటే వెర్బ్ 1. వెర్బ్ 1 ఈజ్ ఈక్వల్ టు డూ ప్లస్ వెర్బ్ 1. సో దట్ మీన్స్ డూ ప్లస్ సెలబ్రేట్. ఈ డూని మనం ముందు పెట్టండి అండ్ వీని మనం యూగా మార్చండి, సరిపోతుంది. డూ యూ సెలబ్రేట్ వినాయక చవితి ఎవ్రీ ఇయర్? మీరు ప్రతి సంవత్సరం వినాయక చవితి జరుపుకుంటారా? అర్థమవుతుందండి. ఇప్పుడు మనం చూసినట్లయితే మొదటి సెంటెన్స్ మనకు ఆన్సర్గా అనుకుందాం. ఎందుకోసం అంటే ఫుల్ స్టాప్తో స్టాప్ అయింది కదండి. అదేవిధంగా మనం రెండో సెంటెన్స్ని క్వశ్చన్గా అనుకుందాం. ఎందుకోసం అంటే మనం ఇది క్వశ్చన్ సెంటెన్స్లో మొదటి రకం అంటే అండ్ దట్ ఇట్స్ ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. ఓకే, ఫస్ట్ది ఆన్సర్, సెకండ్ది క్వశ్చన్. మీకు చెప్పిన మంత్రం ప్రకారము క్వశ్చన్ ఈజ్ యూస్డ్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈజ్ యూస్డ్ ఫర్ ఆన్సర్. క్వశ్చన్ని క్వశ్చన్తో అడగాలి, అదేవిధంగా ఆన్సర్ని ఆన్సర్తో చెప్పాలి కదండి. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ చూద్దాం. డూ యూ సెలబ్రేట్ వినాయక చవితి ఎవ్రీ ఇయర్? మీరు వినాయక చవితి ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటారా అని మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, దానికి ఏం చెప్పాలి? ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ దేంతో చెప్పాలి? ఆన్సర్తో చెప్పాలి. దాన్నే మనం ఆన్సర్ ఈజ్ యూస్డ్ ఫర్ ఆన్సర్ అని అంటాం. సో సేమ్ మనకు ఫస్ట్ సెంటెన్స్ చూసినట్లయితే ఆన్సర్ అవుతుంది. దాని ముందు ఎస్ పెడితే పాజిటివ్ సెంటెన్స్ లేదా పాజిటివ్ ఆన్సర్ అయిపోతుందండి. పెట్టండి ఎస్. ఎస్ వి సెలబ్రేట్ వినాయక చవితి ఎవ్రీ ఇయర్. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ లేదు మేము ప్రతి సంవత్సరం వినాయక చవితి జరుపుకోము అని చెప్పాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఆన్సర్ ముందు నో పెట్టండి. నో అంటే ఏంటండి? నెగిటివ్. నెగిటివ్ అంటే మనం నాట్ని ఉపయోగించాలి. ఎప్పుడు కూడా నాట్ని
హెల్పింగ్ వర్బ్ తర్వాత ఉపయోగించాలి. కాబట్టి మళ్ళీ దీన్ని మనం వెర్బ్ని డివైడ్ చేసుకున్నట్లయితే డూ ప్లస్ వెర్బ్ 1 లేదా డూ ప్లస్ సెలబ్రేట్ అవుతుంది. కాబట్టి డూ తర్వాత నాట్ పెట్టినట్లయితే డోంట్ అవుతుంది. నౌ వీ డోంట్ సెలబ్రేట్ వినాయక చవితి ఎవ్రీ ఇయర్. ఈ విధంగా మనం యూస్ చేసుకోవచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడు వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంటారు అని మనం క్వశ్చన్ అడగాలి అనుకోండి. ఎప్పుడు అంటే వ్యాన్ అంటే ఇదేంటి క్వశ్చన్ కదండి. సో కాబట్టి రెండవ సెంటెన్స్ మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటారు. దాన్ని క్వశ్చన్ సెంటెన్స్ అని కూడా అంటారు. దాని ముందు కనుక మనం ఈ క్వశ్చన్ వర్డ్ వెన్ అనేది మనకు పెట్టినట్లయితే మన కంప్లీట్గా మన క్వశ్చన్ అయిపోతుందండి. చూడండి, వెన్ డు యూ సెలబ్రేట్ వినాయక చవితి? వెన్ డు యూ సెలబ్రేట్ వినాయక చవితి? మీరు వినాయక చవితి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అనేది కూడా మనం ఉపయోగించాం అనుకోండి, అది రాంగ్ అవుతుంది. ఎందుకోసం అంటే క్వశ్చన్లో ఎప్పుడు ఆన్సర్ ఉండదు కదండి. కాబట్టి వెన్ డు యూ సెలబ్రేట్ వినాయక చవితి? మీరు వినాయక చవితి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? ఈ విధంగా మనం సింపుల్గా అడగచ్చు. దానికి ఆన్సర్గా మళ్ళీ మొదటి సెంటెన్స్కి వెళ్ళండి. వీ సెలబ్రేట్ వినాయక చవితి ఎవ్రీ ఇయర్. మేము ప్రతి సంవత్సరం వినాయక చవితి జరుపుకుంటాము. లేదు, వీ సెలబ్రేట్ వినాయక చవితి ఎవ్రీ ఇయర్ ఆఫ్ ఆగస్ట్ లేదా ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. మేము ప్రతి సంవత్సరం ఆగస్టులో లేదా సెప్టెంబర్లో వినాయక చవితి జరుపుకుంటాము. లేదు, మీరు ఎక్కడ వినాయక చవితి జరుపుకుంటారు అని అడగాలనుకోండి, సింపుల్గా దాని ముందు వేర్ పెట్టండి. వేర్ డూ యూ సెలబ్రేట్ వినాయక చవితి ఎవ్రీ ఇయర్? దానికి ఆన్సర్గా వీ సెలబ్రేట్ వినాయక చవితి ఎవ్రీ ఇయర్ ఎట్ మై హోమ్. మా ఇంట్లో జరుపుకుంటాము. లేదా మీ ఊరి పేరు చెప్పాలనుకోండి, ఇన్ వెంకటగిరి. మేము వెంకటగిరిలో వినాయక చవితి జరుపుకుంటాము. ఈ విధంగా మనం క్వశ్చన్ని చాలా చక్కగా ఫ్రేమ్ చేయొచ్చండి. అదేవిధంగా ఆన్సర్ కూడా చాలా చక్కగా చెప్పచ్చు. మరి అలా కాకుండా మనం సెంటెన్స్ని నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో చెప్పాలనుకోండి. ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ చూడండి. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏంటి? రెండవ సెంటెన్స్ని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటారు. ఈ రెండవ సెంటెన్స్లో ఉండేటువంటి హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెట్టినట్లయితే నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుందండి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఎక్కడుందో చూడండి. మొట్టమొదటిలోనే హెల్పింగ్ వర్బ్ ఉంది, అదే డూ. కాబట్టి నాట్ని యాడ్ చేస్తే డూ ప్లస్ నాట్ డోంట్. ఓకే, దాంతో మనం సింపుల్గా క్వశ్చన్ అడగవచ్చు. డూ యూ కాదు, ఇక్కడ డోంట్ యూ అని సింపుల్గా ఉపయోగించండి. డోంట్ యూ సెలబ్రేట్ వినాయక చవితి ఎవ్రీ ఇయర్? మీరు ప్రతి సంవత్సరం వినాయక చవితి జరుపుకోరా అని సింపుల్గా అడగొచ్చండి. లేదు, మీరు ఎందుకు వినాయక చవితి ప్రతి సంవత్సరం జరుపుకోరు అని అడగాలనుకోండి, దాని ముందే వై పెట్టండి. వై డోంట్ యూ సెలబ్రేట్ వినాయక చవితి ఎవ్రీ ఇయర్? చాలా ఈజీగా ఉంది కదండి. సో నెక్స్ట్ సెంటెన్స్ నేను సింగులర్తో తీసుకుంటాను. ఎందుకోసం అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వెర్బ్ 1కి ఎస్ యాడ్ చేయాలి. అప్పుడు హెల్పింగ్ వెర్బ్ కూడా మనకు డస్గా మారిపోతుంది కదండి. సో ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్గా నేను ద సన్ను తీసుకుంటానండి. అంటే ఇప్పుడు చూడండి, మీకు చాలా ఈజీగా అండ్ చాలా నార్మల్గా తెలిసిన సెంటెన్స్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అంతే కదండి. ద సన్ ఇక్కడ థర్డ్ పర్సన్ కాబట్టి రైజ్ అనే పదానికి మనం ఎస్ పెట్టి రైజెస్ అనేది మనం ఇక్కడ ఉపయోగించాము. రైజెస్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. దీంట్లో మనం దీంట్లో మనం మెయిన్ వెర్బ్ చూసినట్లయితే రైజెస్. రైజ్ అంటే వెర్బ్ 1 అవుతుందండి. ఇక్కడ రైజెస్ అని ఉపయోగించాను కాబట్టి మనం వెర్బ్ 1కి ఎస్ పెడతాము. కాబట్టి అదే వెర్బ్ 1 ఎస్ అవుతుంది. సో వెర్బ్ 1 ఎస్ ఈజ్ ఈక్వల్ టు డస్ ప్లస్ వెర్బ్ 1. కాబట్టి మనం దాంట్లో ఉండేటువంటి హెల్పింగ్ వెర్బ్ డస్ని ద సన్ అనే సబ్జెక్ట్ ముందు తీసుకొని వస్తాం. సో డస్ ఇక్కడ ముందు తీసుకుంటే ఇక్కడ ఏం మిగిలిపోతుంది? వెర్బ్ 1. వెర్బ్ 1 ఏంటి? రైజ్. ఓకే, డస్ ద సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్? డస్ ద సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్? సూర్యుడు తూర్పును ఉదయిస్తాడా అని మనం క్వశ్చన్ అడిగినట్టు మనకు ఆడ మీనింగ్ వస్తుందండి. ఓకే,
ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ ఆన్సర్ అవుతుంది, రెండో సెంటెన్స్ మనకు క్వశ్చన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం దాంట్లో ఆన్సర్ చెప్పాలనుకోండి. డస్ ద సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఎస్తో కానీ నోతో కానీ చెప్పాలి. అదే మనం ఎస్తో చెప్పాలి అనుకున్నప్పుడు ఎస్తో చెప్పేది కూడా ఆన్సరే కాబట్టి మనం ఆన్సర్ ఈజ్ యూస్డ్ ఫర్ ఆన్సర్ అనే మంత్రాన్ని ఉపయోగించుకొని సెంటెన్స్ ముందు, అంటే మొదటి సెంటెన్స్ ముందు, స్టేట్మెంట్ ముందు మనం ఎస్ పెడితే మనకు పాజిటివ్ ఆన్సర్ అవుతుందండి. యాజ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అవును, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. లేదండి సూర్యుడు తూర్పును ఉదయించడు అని చెప్పాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నౌ అంటే నెగటివ్ అంటే నాట్. ఎప్పుడు కూడా నాట్ ఎక్కడ పెట్టాలి? ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తర్వాత పెట్టాలి కాబట్టి మళ్ళీ దీన్ని డివైడ్ చేసి డస్ తర్వాత నాట్ పెట్టాలి. నౌ ద సన్ డజంట్ రైజ్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు అని మనం అడగాలి అనుకోండి. ఎక్కడ అంటే వేర్. ఓకే, ఇది క్వశ్చన్ కాబట్టి మనం రెండవ సెంటెన్స్ అయినటువంటి క్వశ్చన్ ముందు ఈ వేర్ పెట్టినట్లయితే మనకు సింపుల్గా క్వశ్చన్ అయిపోతుంది. వేర్ డస్ ద సన్ రైజ్. మళ్ళీ ఇన్ ద ఈస్ట్ అనేది ఆన్సర్ అయిపోతుందండి, కాబట్టి మనం దాన్ని ఉపయోగించకూడదు. కాబట్టి దాన్ని తీసేసి వేర్ డస్ ద సన్ రైజ్ అని ఉపయోగించాలండి. అర్థమైంది కదూ? ఇప్పుడు మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని ఉపయోగించాలి అనుకుందాం అనుకోండి. ముందు చెప్పిన విధంగా దాంట్లో ఉండేటువంటి ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో నాట్ని యాడ్ చేస్తే మనకు నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. అంటే డస్ తర్వాత నాట్ ఉపయోగించాలి. డజంట్ ద సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్ అంటే సూర్యుడు తూర్పున ఉదయించడా? సూర్యుడు తూర్పున ఎందుకు ఉదయించడు అని అడగాలనుకోండి. దాని ముందు వై పెట్టండి. వై డజంట్ ద సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్. తూర్పున సూర్యుడు ఎందుకు ఉదయించడు? ఇలా మనం సెంటెన్స్ని ఉపయోగించుకుంటూ చాలా రకాల క్వశ్చన్స్ని, చాలా రకాల ఆన్సర్స్ని మనం రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే చాలా చక్కగా మనకు ఈజీగా ఈ మంత్రం ద్వారా మనకు క్వశ్చన్ ఆన్సర్ నేర్చుకోవచ్చు. ఇలా క్వశ్చన్ ఆన్సర్స్ బాగా నేర్చుకోగలిగితే 2-way కమ్యూనికేషన్లో మీకు 50% టాస్క్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ ద కమ్యూనికేషన్. ఓకే, మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడండి.